హలో ఎవ్రీవన్, ఎంసెట్ 2025 సంబంధించి మ్యాథ్స్ నుంచి ఒక చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోకి వచ్చేసి 10K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఏంటి నెక్స్ట్ ఏం చదవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్ నుంచి మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలానే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా వస్తాయి. నెక్స్ట్ ఏంటనేది కూడా అన్నీ కూడా చెప్తాను. 1 by 1 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, డైలీ మీకు వాట్సాప్లో ప్రీవియస్ పేపర్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ నోట్స్ కూడా సెండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మనకి అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంసెట్ 2025 సంబంధించి మ్యాథ్స్ నుంచి మనం టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూద్దాం. అసలు టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసే ముందు అసలు మెయిన్ ఏం చేయాలి ఏంటనేది కూడా చూద్దాం. ఎలా ప్రిపేర్ అవి వెళ్ళాలనేది కూడా చూద్దాం. మనకి ఎంసెట్లో మ్యాథ్స్ నుంచి 80 మార్క్స్కి అయితే మనకైతే ఉంది. అలానే 80 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 80 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట మ్యాథ్స్ నుంచి. అలానే చీట్ కోడ్స్ ఎవరు యూజ్ చేయాలి ఏంటనేది చూద్దాం. చీట్ కోడ్స్ వచ్చేసి మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చు. బిలో యావరేజ్ దగ్గర నుంచి టాపర్స్ వరకు కూడా. అవి ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళగానే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మినిమం మీరైతే కొన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. బిలో యావరేజ్ అలానే యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఓవరాల్గా చెప్తున్నాను 50 నుంచి 60 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఒక 50 మార్క్స్కి అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ తర్వాత చీట్ కోడ్స్ కావచ్చు, ఏబిసిడి ట్రిక్ కావచ్చు అన్నీ కూడా యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే వెళ్ళగానే యూజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 క్వశ్చన్స్ మీరైతే నేర్చుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అవైతే అటెంప్ట్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ మీకు వచ్చినవి అయితే చేయాలి. అవే ఇవి అన్నమాట. 50 నుంచి 60 క్వశ్చన్స్ అయితే మీరైతే చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని వెళ్ళగానే చీట్ కోడ్స్ యూజ్ చేశారనుకోండి, ఎప్పుడు ఎలా అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అందుకే ముందు నుంచి ఒక ప్లానింగ్ ఉండాలన్నమాట. ప్లానింగ్, ఒక ప్రాక్టీస్ అనేది లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అటెంప్ట్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మేము ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి అప్లై చేస్తామంటే అది అయ్యే పని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ అంతా అయిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత మార్క్స్ చూసుకొని తగ్గిపోయానని చెప్పేసి బాధపడే కంటే ఇప్పుడు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో నేను సెండ్ చేస్తున్నాను. డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, కొన్ని చేస్తాను. అవి మీరైతే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. అవి ప్రాక్టీస్ చేయకుండా అక్కడికి వెళ్ళేసి ఎగ్జామ్ రాసుకొని మార్కులు తగ్గి వచ్చినాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క చీట్ కోడ్స్ యూజ్ చేసి టాప్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎంసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు. అవేంటంటే ప్రాక్టీస్ మీద వెళ్ళాలి. ఏదో చెప్పేసాము వెళ్ళే ఎగ్జామ్ ముందు రోజు ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోతామంటే అయ్యే పని కాదు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ నుంచి చూద్దాం. మ్యాథ్స్ నుంచి ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే చీట్ కోడ్స్ అప్లై చేసే ముందు ఈ యొక్క కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములే అనేది థరోలీ మీరైతే ప్రిపేర్ అయ్యి ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్స్కి అయితే మీరైతే వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మీరైతే చదవండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్స్ చదవండి. నెక్స్ట్ ఫార్ములాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరైతే షార్ట్ నోట్స్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు డైలీ రివిజన్ అయితే చేయాలి. మనం స్టార్టింగ్ నుంచి ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి అదే చెప్పాం. ఇప్పటికి కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది మంచి బ్రాంచ్తో. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకైతే చెప్తాను. అవన్నీ కూడా వాళ్ళ గురించి. నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మీకు
హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ లిస్ట్ కూడా చెప్తాను. హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నవే మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. ఒక తక్కువ టైంలో అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతానంటే అయ్యే పని కాదు. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫస్ట్ మీరైతే ప్రిపేర్ అవ్వాలి. అవి ప్రిపేర్ అయిన తర్వాత వాటితో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని డైలీ మాక్ టెస్టులు రాయాలి. వీక్లీ మాక్ టెస్టులు రాయాలి. గ్రాండ్ టెస్టులు రాయాలి. తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ అవి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్తాను. తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. తర్వాత ఏబిసిడి ట్రిక్ కూడా మీకు అదే చెప్తాను. లాస్ట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చెప్తాను. ఇంతవరకు సిలబస్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎంసెట్ అసలు సిలబస్ అవేంటో తెలియకుండా కూడా డైరెక్ట్గా చీట్ కోడ్స్ అప్లై చేసుకుంటా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అసలు సిలబస్ ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళు కూడా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. అదేంటో మరి నాకే అర్థం కాదు. వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. ఈ యొక్క 30 డేస్ డైలీ ఒక చాప్టర్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. మీరు ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా 3 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మాక్ టెస్టులు రాసుకోండి. ఆ తర్వాత రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు చీట్ కోడ్స్ అనేవి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు మ్యాథ్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. చాలామందికి సిలబస్ తెలిసిన హై వెయిటేజ్ చాప్టర్స్ తెలీదు వాళ్ళకి ఇంతవరకు. వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకొని ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. 1 బై 1 చెప్తాను చూడండి. ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ చాప్టర్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. నెక్స్ట్ ది స్ట్రైట్ లైన్. నెక్స్ట్ బైనామియల్ థీరం. నెక్స్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా మీరైతే డైలీ ఒక 1 చాప్టర్ తీసుకున్నా సరిపోతుందండి ఇప్పుడున్న టైంలో. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ చాప్టర్ లిమిట్స్, సర్కిల్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవన్నీ కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అండి. నేనేమో ఊరికే చెప్పట్లేదు. ఎప్పటి నుంచే మీరైతే ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరింగ్ రావడం కోసం చెప్తున్నాను. తక్కువ చాప్టర్స్ కొన్ని చాప్టర్స్ అయితే స్కిప్ చేశానమాట, వెయిటేజ్ తక్కువ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. నెక్స్ట్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, హైపర్బోలా. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఇవన్నీ కూడా వచ్చేసి మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అండి. ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ ప్రిపేర్ అయిపోతే మీరు ఓవరాల్గా చూసుకుంటే 160కి 52 అండ్ 60 క్వశ్చన్స్ అయితే మీరైతే వెళ్ళగానే అటెంప్ట్ చేస్తారనమాట. కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఫార్ములా మీరైతే థరోలీ ప్రిపేర్ అవ్వండి. ఒక పీడిఎఫ్ అనేది అవి నేర్చుకుంటే చూడగానే కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. బేసిక్స్ మనకైతే స్ట్రాంగ్ ఉండాలి. అవి లేకుండా ఎంత ప్రిపరేషన్లోకి వెళ్ళినా మీరైతే వేస్ట్. కాబట్టి ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీకు ట్రిక్స్ అయితే చెప్తాను చూడండి. మ్యాథ్స్ నుంచి ఎక్కువ వర్కౌట్ అవుతున్న ట్రిక్స్ అయితే ఇవి కాకుండా మిగతా వాళ్ళు ఎన్నో చెప్తారు. అవన్నీ కూడా వేసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసినా ఎన్ని చేసుకున్నా అడిగి అప్లై చేసినా మీకైతే మార్క్స్ అయితే రావు. ఉన్న మార్క్స్ పోగొట్టుకోవడం తప్పితే ఇవి యూజ్ చేసుకొని ఏమి రావు. అంటే ఇవి మాత్రమే. ఇవైతే యూజ్ చేసుకుంటే కొంచెం స్కోరింగ్ రావచ్చు. మిగతా ఏవేవో చెప్తారో ఎంతోమంది చెప్తూ ఉంటారు. అవన్నీ చూసుకొని మీరు మార్క్స్ పోగొట్టుకోవడం తప్ప ఏముండదనమాట. నేను కూడా ఎక్కువ ఇచ్చేవాడిని, ఎందుకంటే వాటి వల్ల యూజ్ ఉండదనమాట. ఇవే మెయిన్ హైలైట్. కాబట్టి ప్రజెంట్ చెప్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను కొన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. ప్రజెంట్ ఈ యొక్క ట్రిక్స్ అనేవి తెలుసుకోండి, ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ మీరు 50-60 క్వశ్చన్స్ అయితే మీరైతే కన్ఫామ్గా మీకు ఒక నమ్మకం ఉండాలి. ఒక క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ ఇచ్చామంటే 50 మార్క్స్ పక్కా వస్తాయి. అక్కడ నుంచి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ చీట్ కోడ్స్, టిప్స్, ట్రిక్స్ కావచ్చు, ఏబిసిడి ట్రిక్స్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక 20, 30, 40 మార్క్స్, ఇంకా అది చెప్పలేం, మీ లక్కును బట్టి ఎన్ని మార్క్స్ అయినా రావచ్చు అనమాట. టాప్ కాలేజీలకు కూడా వెళ్ళిపోతారు ఒక్కోసారి. అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీటిలో 50-60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ట్రిక్స్ అనేవి అప్లై చేయండి. అందులో మెయిన్ ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు 0 అలా కావచ్చు, ఇలా అయినా 0 ఉంటుంది కదా,
అలా న్యూమరికల్ వాల్యూలో జీలో అలా ఉన్నా కూడా మీకైతే 90% అయితే మీకైతే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆడ్ వన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో మీకు ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అదైతే అర్జెంట్‌గా మీరైతే రిమూవ్ చేసేయాలి చూడగానే. రిమూవ్ చేసిన తర్వాత ఇంకా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఒక 3 ఆప్షన్స్ నుంచి ఇచ్చిన క్వెషన్ నుంచి ఆన్సర్ అనేది మ్యాచ్ అవుతుంది. అదే మీకైతే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందనమాట. ఇవి మీరు ప్రీవియస్ పేపర్స్‌లో అప్లై చేసి చూడండి. నేను కూడా నెక్స్ట్ వీడియోస్‌లో ప్రీవియస్ పేపర్స్ మీద అప్లై చేసి మీకైతే చూయిస్తాననమాట. 100% వర్క్ అవుతుందది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 ఇచ్చారనుకోండి, మళ్ళీ దాన్నే 5.0 అని ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు పాయింట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే కరెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 90%. ఓకేనండి. ఇవైతే ప్రాక్టికల్‌గా నేనైతే యూజ్ చేసే చేస్తున్నాను ఈ యొక్క వీడియో అనేది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 50 అనేది రాంగ్ అవుతుంది. 5.0 అలా పాయింట్ వాల్యూస్ ఉంటాయి. అవే మీకైతే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇవైతే ఎక్కడ చూసినా ఏ క్వెషన్‌లో అయినా మ్యాక్సిమం 99% మీకు ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ అయితే అవుతుంది. ఎప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ తెలియనప్పుడు మాత్రమే ఇవన్నీ మీరైతే అప్లై చేయాలి. అంతేగాని వచ్చిన క్వెషన్‌కి కూడా ఇవి అప్లై చేసుకొని ఇది ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ చేశాను, అది తప్పు వస్తుందంటే కుదరదు. నువ్వు ఏది చేస్తే అదే కరెక్ట్. కాకపోతే అంతా అయిపోయిన తర్వాత అందుకే చెప్తుంది ఎల్లగానే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి మీరైతే అప్లై చేయకండి. కొన్ని ఒక 50-60 క్వెషన్స్ అయితే ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి కరెక్ట్‌గా. మీకు వచ్చిన తర్వాత ఈ యొక్క ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే మీకు స్కోరింగ్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. అండ్ ఇప్పటి నుంచి మీరైతే వీడియో చూసిన వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ప్రాక్టికల్‌గా నేను చేసి చూపిస్తాననమాట. కొత్త కొత్త ట్రిక్స్ అయితే చూపిస్తాను. మీకైతే మైండ్ బ్లోయింగ్ అవుతదనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావచ్చు ఎప్పటికప్పుడు మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అందుకని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వచ్చు చాలామంది. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అండ్ డైలీ మీకైతే కొన్ని నోట్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కావచ్చు, లేదనుకుంటే ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇలా ఎన్నో అప్డేట్స్ అని కూడా మీకైతే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ చాలామంది జాయిన్ అవ్వి ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు మోటివేషన్ వీడియోస్ కావచ్చు అన్నీ కూడా మీకైతే సెండ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.